సో యోగాలో జనరల్గా యోగా ప్రాక్టీస్ అంటేనే యోగా మన శరీరంలోని రెండు నర్వస్ సిస్టమ్ తీసుకుంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. యోగా ప్రాక్టీసెస్ ఏవైతే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయో అవన్నీ కూడా ఇన్సోమ్నియాకి హెల్ప్ అవుతాయి. బై డిఫాల్ట్ అంటే సహజంగానే యోగాలో ఉండే మెడిటేషన్ కానీ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కానీ ఆటోమేటిక్గా మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. ఎప్పుడైతే మన మైండ్ని స్లో చేస్తామో, మైండ్ ఎప్పుడు స్లో అవుతుంది? థాట్స్ని స్లో చేస్తాయి. థాట్స్ అంటే ఆలోచనని నెమ్మదిపరచడం, అంటే ఆలోచన రహితంగా రావడం. అది ఎప్పుడు జరుగుతుంది? మనం దేని మీదైనా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతని పెంచినప్పుడు. అది ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? మెడిటేషన్ లాంటివి చేస్తే మనకి ఏకాగ్రత పెరుగుతుంది. సో ధ్యానం చేయడం అనేది ఒక మంచి పద్ధతి. రెండవది బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం అనేది రెండవ పద్ధతి.